యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ శ్రమల కాలపు ధ్యానముల్లోనికి మనము ప్రవేశించున్నాము. అనేకమైనటువంటి సిలువను గూర్చినటువంటి మాటలు వింటూ వస్తూ ఉన్నాము. అయితే యేసు క్రీస్తు సిలువపై వేలాడినటువంటి దినము యొక్క ఆ విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలని కొన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. యేసు మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరు వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమేయగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచి ఉండను. తల వంచిన ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ప్రేమ స్వరూపుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ నీ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. వినిచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని, వారిని ఆత్మీయంగా స్థిరపరచుమని, ఈ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో నీ ప్రేమను గూర్చినటువంటి, నీ త్యాగాన్ని గూర్చినటువంటి విషయాలు గ్రహించుకొని ప్రభువా, పరిపూర్ణులైన విధేయులైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, ఈ నీ సేవకుడిని మీరు దర్శించి నీ సేవకుని ద్వారా నీ మాటలు బయలుపరచుమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరొకసారి యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సిలువను గూర్చినటువంటి వార్త మనం వింటూ వస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు సిలువ మ్రానుపై వేలాడినటువంటి ఆ దినము గుడ్ ఫ్రైడే, ఒక మంచి శుక్రవారం అని పిలువబడుచున్నది. సంవత్సరపు క్యాలెండర్లో ఎన్నో శుక్రవారాలు ఉండి ఉండగా ఈ శుక్రవారానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుడ్ అనే మంచి అనేది ఎందుకు పెట్టబడింది? ఇది క్రైస్తవులకి మాత్రమేనా మంచిది, లేక లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇది మహా గొప్ప శుక్రవారపు దినముగా పిలుస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇది దుఃఖించవలసినటువంటి దినమా, లేక సంతోషించవలసినటువంటి దినమా? ఇది మహావిషాదకరమైనటువంటి దినమైతే ఎందుకని మంచి శుక్రవారముగా దీనికి పేరు పెట్టడం జరిగింది? నా ప్రియ సోదరి సోదరులారా, యేసు క్రీస్తు అను లోకరక్షకుడు సిలువ మ్రానుపై వేలాడటం అది మంచి శుక్రవారం అని పిలువబడడంలో గల ఉద్దేశం ఏంటి? ప్రపంచ చరిత్ర యందు మహా విషాదకరమైనటువంటి ఈ కార్యము ఎందుకు మంచి శుక్రవారముగా పిలువబడుచు ఉన్నది? ఈ మంచి శుక్రవారపున క్రైస్తవులు సంఘములో దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు అనేకమైనటువంటి విషయాలను ధ్యానించడం మొదలు పెడతారు. అవును, ధ్యానించి ఉండి ఉంటారు. అయితే ఇది ఈ యొక్క ఆలోచనలు, లేకపోతే ఈ విధంగా ఎందుకు నడిపించబడడం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తూ ఉంటే, క్రీస్తు శకము 30వ సంవత్సరములో ఏప్రిల్ 7వ తేదీ అనగా ఈ మంచి శుక్రవారము 7వ తేదీ ఏప్రిల్ నెల సూచిస్తూ ఉన్నది. ఆ దినమున జరిగినటువంటి సంఘటనని కొందరు రోమన్ క్యాథలిక్స్, లూథరన్స్, అలాగే ఆంగ్లికేన్లు ఇలాగ కొంతమంది కలిసి
కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు సిలువు మ్రానుపై లేక సిలువు శ్రమలో పలికినటువంటి 7 మాటల్ని ధ్యానించడం సంఘములో ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది. 7 మాటల్ని ఆయన చివరిగా పలికినటువంటి ఆ 7 మాటల్ని ధ్యానించడం అనేది జరుగుతూ ఉంది. మరి లీమా అనేటువంటి పెద్ద భూకంపం వచ్చినప్పుడు, లీమాలో భూకంపం వచ్చినప్పుడు గొప్ప ఆస్తి నష్టము, గొప్ప ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ భయముతో దేవునికి మహిమకరంగా మనం ఇంకా సమీపంగా జీవించడం కొరకే మరి క్యాథలిక్స్లో జెస్యూట్లు అనబడేవారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే 1687వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1687వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ శిలువ ధ్యానాల కూడిక ప్రతి సంవత్సరము ఈ మంచి శుక్రవారపు రోజున మరి అందరూ కూడి ఈ 7 మాటల్ని ధ్యానించడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క గొప్ప లోతైనటువంటి ప్రేమ, అద్వితీయ కుమారుని యొక్క ఆ బలిదానం, మరి ఆ గొప్ప త్యాగము ఈ రోజున మరి ఎందుకు ప్రకటించబడుతూ ఉన్నది అనేది మరి వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో గల ఉద్దేశము అక్కడ నెరవేర్చబడింది. ప్రవచనాలు దాదాపుగా ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే క్రీస్తులో 700 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని తెలియజేశారు. ఒక్క యేసుక్రీస్తు భౌతికంగా శరీరదారుడిగా జీవించిన చిట్ట దినములో, ఆయన శ్రమ పడినటువంటి దినములో దాదాపుగా 37 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని మరి తెలియజేయడంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రవచనాలు నెరవేర్చడానికి మాత్రమే వచ్చాడా అనేది మనం చూస్తే ఒక ప్రవచనాలు నెరవేర్పు మాత్రమే కాదు, ఇదిగో మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పాపపు అడ్డుగోడని తొలగించడానికి యేసుక్రీస్తు శిలువపై వేలాడ తీయబడడం జరిగింది. ఆయన బలిదానము అవడం జరిగింది. ఆయన ప్రాశ్చిత్తముగా అర్పించబడడం జరిగింది. మానవాళి అందరి యొక్క విమోచన కొరకే యేసుక్రీస్తు బలిదానముగా చేయబడ్డాడు. మరి శ్లోకాల్లో మనం చూస్తే పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ అని రాయబడింది. పాపం చేసిన ప్రతివాడు పాపము నుంచి విడుదల పొందడానికి వాడి వలన కాదు గనుక ఒక మహా గొప్ప కార్యం జరగాలి. ఒక మహా గొప్ప కార్యం జరిగితేనే కానీ విడుదల విమోచన జరగదు అని చెప్పి వ్రాయబడిన మాట. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఆ కార్యాన్ని నెరవేర్చిన వాడు, ఆ విమోచన కార్యాన్ని నెరవేర్చినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మరణ ఉద్దేశము ఏమైనది అనేది మనం పరిశీలన చేసినప్పుడు వాక్య భాగంలో మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏం తెలియజేయబడుతుందంటే, ఇదిగో మనలను దేవుని యొద్దకు నడిపించడానికై యేసుక్రీస్తు ఓ గొప్ప ఆ మరణాన్ని ఎదుర్కోవడం జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో గమనించినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో గమనించినప్పుడు, ఓ చెడు లోకములో నుండి, ఓ చెడు పాప లోకములో నుంచి మనల్ని విడిపించడానికై యేసుక్రీస్తు మరి అర్పించబడ్డాడు, లేక ఆయన మరణించడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినప్పుడు, నీతి విషయంలో మనమందరం కూడా జీవించడానికై అది దేవుని యొక్క మహా గొప్ప త్యాగమై ఉన్నది. అవును, నీతిమంతులుగా బ్రతకాలని, చెడు లోకం నుంచి విడుదల పొందాలని, దేవునితో మనము మరి సమాధానంతో జీవించాలని, లేక దేవునితో మరి సహవాసం కలిగి జీవించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ప్రణాళిక ఉన్నది. మరి 1వ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసిన ప్రకారంగా నిత్యము
ఆ దేవునితో జీవించడానికే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం గమనించినప్పుడు, ఇదిగో మనకు ప్రతిగా ఆయన మరణించడం జరిగింది. ఇంకా వాక్య భాగం పరిశీలన చేసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తూ ఉన్నది, తండ్రితో సమాధానము కలిగి బ్రతకడానికే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధానము తండ్రితో ఏర్పాటు చేయడానికే క్రీస్తు యొక్క మరణ ఉద్దేశమైనది. చెడు లోకములో జీవించకుండా ప్రత్యేకమైన జీవితాన్ని ఏర్పాటు చేయబడింది యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టే నీతి విషయంలో జీవించడానికి, తండ్రితో సమాధానపరచబడడానికి, నిత్యము ఆయనతో సహవాసం చేయడానికి ఓ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. యేసుక్రీస్తు మరి మానవాళి కొరకే అర్పించబడినటువంటి ఆ సంఘటన గూర్చి మరి చెప్తున్నటువంటి ఈ బోధ ఎంతమంది అంగీకరించారో వారందరూ కూడా రక్షించబడిన వారు అవుతారు. అంగీకరించబడని వారు ఎవరైతే ఉంటారో వారు రక్షించబడని వారు అవుతారు. యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తును గూర్చి పిలాతు అనేటువంటి ఓ గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? పిలాతు పలికినటువంటి మాట, ఈ నీతిమంతుల్లో ఎటువంటి పాపము నేరము నాకు కనబడలేదు అని యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి పిలాతు భార్య పిలాతుతో చెప్తుంది. యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, యేసుక్రీస్తులో ఏ తప్పిదము ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. ఎన్నో రీతులుగా ఆయన ప్రశ్నించారు, కానీ ఏ ఒక్కరు కూడా మరి ఆ యేసుక్రీస్తులో ఏ విధమైనటువంటి తప్పిదాలు పట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తు అడిగినటువంటి ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. యేసుక్రీస్తుని అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తే వారు మరుమాట మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఏ దోషము ఏ పాపము యేసుక్రీస్తులో కనబడలేదు వారికి. కానీ వారు ఆలోచన ఏంటంటే, ఈయన దేవుని కుమారుడని చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో లేపుతానని అన్నాడు కనుక దేవదోషం చేస్తూ ఉన్నాడని, మరి దేవుని యొక్క వాక్యాన్ని లేక దేవుని యొక్క మాటను ఈయన వ్యతిరేకించాడని ఈ విధంగా రకరకాల ఆలోచనలతో యేసుక్రీస్తుని ఏదో రీతిగా పట్టుకోవాలని ప్రయత్నాలు చేసి ఉన్నారు. యేసుక్రీస్తుని అప్పగించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసు కదా మనకి. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యుల్లో 12 మందిలో ఒకడైనటువంటి యోధ ఇస్కరియోతే. అవును, యేసుక్రీస్తుని అప్పగించడానికి ఆ యేసుక్రీస్తు ప్రార్థనా స్థలాన్ని దగ్గరికి వచ్చి పట్టుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఇన్ని రోజులు, ఇన్ని దినాలు, లేక ఇంతకాలము మీ మధ్యలో తిరిగాను, ఈ విధంగా ఉన్నాను, ఈ విధమైన బోధలు చేస్తూ వస్తూ ఉన్నాను. నన్ను పట్టుకోవడానికి మీరు గుదిలతోనూ మరి సైన్యముతోనూ ఖడ్గములతోనూ వచ్చారా అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెతుకుచున్నది ఎవరిని? ఇదిగో నేనే, యేసుక్రీస్తునే. మీరు వెతుకుచున్న వాడిని నేనే అని చెప్పి తాను అర్పించబడడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కైపా అనేటువంటి వాడు యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? ఒక మనుష్యుడు మరణించడం అనేకులకి ప్రయోజనకరమని ఆలోచన చెప్పిన వాడు కైపా. అనేకులకి ప్రయోజనకరమని చెప్పి యేసుక్రీస్తుని బలి చేయడానికే లేక బలిదానం చేయడానికే ఆలోచన చెప్పిన వాడు కైపా. నీతిమంతుడు ఆయన యేసు, ఏ పాపము చేయనటువంటి యేసు, ఏ తప్పిదము లేని యేసు ఓ ఘోరమైనటువంటి శిక్షను అనుభవించడానికే గల కారణం ఏమిటి? నా ప్రియ సోదరులారా, యూదులు అమలు చేసే శిక్షల్లో అతి భయంకరమైనటువంటి శిక్షలో
ఆనాడు యూదులు అమలు చేసేవారు. ఆ అమలు చేసే శిక్షలు 6 రకాలు ఉన్నాయి. అవి మీకు క్లుప్తంగా మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఉరివేసేవారు, రాళ్ళతో కొట్టి చంపేవారు, సిలువ వేసేవారు. అంత మాత్రమే కాదు, కొరడా దెబ్బలు కొట్టి మరి శిక్షించేవారు, లేకపోతే కాల్చేవారు, లేకపోతే శిరఛేదనం చేసేటువంటి వారు, ఉరి తీసేవారు, కాల్చేవారు, సిలువ వేసేవారు, కొరడా దెబ్బలు కొట్టేవారు, రాళ్ళతో కొట్టేవారు, శిరఛేదనం చేసేవారు. ఇవన్నీ కూడా యూదులు అమలు చేసే శిక్షలో. అయితే యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేకపోయినప్పటికీ, యేసుక్రీస్తులో ఏ తప్పిదము వారు మోపడానికి ఆస్కారం లేకపోయినప్పటికీ, వారి యొక్క ఉద్దేశాలు ఏమైనావంటే ఈయన ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు ఇదిగో యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా 30 వెండి నాణేలకి అమ్మివేయబడ్డాడు. ఎవరు అంటే ఎవరు అమ్మివేశారంటే సొంత వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడు. తన యొక్క తప్పుని తను తెలుసుకోలేకపోయాడు. సొంత ప్రజలే యేసుక్రీస్తుని సిలువేయమని కేకలు వేస్తూ ఉండగా, అయ్యో పిలాతు తప్పించాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి ఇదిగో కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. కానీ వారికి కోపం తీరలేదు. సిలువేమని కేకలు వేస్తూ ఉండగా ఇక తన చేతులు కడుక్కొని ఈ నేరము నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఉండకూడదని చెప్పి పిలాతు చేతులు కడుక్కొని యేసును అప్పగిస్తే యేసు తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. యూదుల రాజ్యానికి శుభమని వస్త్రము తొడిగి ఆయనకి నమస్కారం చేశారు. ఆయన చేతిలో ఒక దండం పెట్టారు. ఇదిగో ఆయన తలపై ముసుగు వేసి పిడికిలతో గుద్దారు. ఉమ్ము వేశారు. ఆయన్ని భారమైనటువంటి సిలువకు యేసుక్రీస్తును అప్పగించి సిలువను మోయడానికై మరి యెరూషలేము వీధుల గుండా ఆ సిలువను మోస్తూ యేసు ప్రభు మోయలేని భారాన్ని మోస్తూ ఆ పాదాల గుండా తన శరీరం అంతా కూడా రక్తమయముతో ఆయన కొట్టినటువంటి కొరడా దెబ్బలు ఒక్కొక్క కొరడా దెబ్బ శరీరంలో పడుతూ ఉండగా చారులుగా దున్నబడింది. ఆయన శరీరం అంతా కూడా తునకలుగా పెళ్ళగించబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు మోయలేని భారమైనటువంటి సిలువను మోసి ఉన్నాడు. యేసుక్రీస్తు మరి ఒక తలపై పెట్టినటువంటి ముళ్ళ కిరీటము తన యొక్క తలలో గుర్చుకొని ఎంతో దారులుగా రక్తం ప్రవహించబడుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరం అంతా కూడా గాయాలమయమైంది. అది చూసినటువంటి వారందరూ కూడా తమ యొక్క గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అయ్యో యేసు, మా కొరకే ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నావా? అవును ప్రియులారా, మనందరి యొక్క ప్రయోజనార్థమై, మనందరి బాగు కొరకై, మనందరి జీవితాలను రక్షించుట కొరకై ఏ పాపము చేయని యేసు త్యాగశీలిగా మారిపోయాడు. యేసుక్రీస్తు యొక్క త్యాగములో, యేసుక్రీస్తు యొక్క బలి దానములో, యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క గొప్ప సిలువ యాగములో మనల్ని రక్షించడం కొరకే ఒక గొప్ప ఉద్దేశమైనది. పాపానికి బానిసలమైపోయి చెడుతో జీవిస్తున్నటువంటి మనల్ని, భయంకరమైనటువంటి దుర్మార్గులుగా జీవిస్తున్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ఎలాగూ క్షమించాడో తెలుసా? నీవు నేను చేసిన పాపములకు ఆయన చేతుల్లో మేకులు దంచబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు దంచబడ్డాయి, ఆయన శరీరం అంతా కూడా గాయాలమయమైంది.
ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. ఆయన చివరి బొట్టు వరకు తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకే నా కొరకే చిందించాడు. యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి వాడు. యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే నిజమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళ్ళందరినీ విమోచిస్తూ ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము మనలందరినీ కూడా తీసుకొని వచ్చాడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థలంలోనికి, పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వచ్చాడు, విమోచించే. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని మనం గమనించినప్పుడు, సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు కూడా మనం గమనించినప్పుడు, తండ్రి వీరేమి చేయించున్నారు నీకు తెలియదు కనుక వీరిని క్షమించు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ఆ చివరి సమయంలో దొంగ కోరుకొని, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేను నీ జ్ఞాపకం చేసుకున్నాను, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రేమ దేవుని బిడ్డలారా, నన్ను క్షమించు అంటే క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు ఒక్కడు మాత్రమే, అది ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు. పాపాన్ని తీసివేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. శాపాన్ని దూరం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన లోతైన ప్రేమ, ఓ అద్భుతమైనటువంటి లేక ఓ అద్వితీయ కుమారుని యొక్క బలిదానం ఎవరి కోసము అంటే నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం కఠినమైనటువంటి వేదన అనుభవించాడు. ఓ ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువుల వలె కారింది. ఆయన నోట ఏ పాపము లేక ఆ నోట ఏ మాట కూడా లేదండి, లేక మరి విరోధమైనటువంటి మాట ఏది కూడా పలకలేదు. నోరు కూడా తెరవలేదు ఆయన. ఏ విధంగా కూడా నోరు తెరవలేదు. తండ్రి వీరు ఏం చేసిన వీరికి తెలియదు కానీ వీరికి క్షమించు. ఓ నా తండ్రి నన్ను ఎలా విడిచావు. తండ్రితో మాట్లాడుతున్నాడు. సమాప్తమైంది నేను వచ్చిన పని. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటల యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పదే. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి ఆయన పలికిన 3వ మాట. నేను దప్పికొనుచున్నాను. ఏంటి ఆయన దప్పిక? ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి పలికిన 7 మాటలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి వివరణ కలిగినవి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మానవాళి కొరకే ఆయన బలిదానం చేయబడ్డాడు. అందరూ అనుకున్నారు మరి ఇక ఆయన చంపేశాం, ఇక ఆయన్ని ఈ భూమి మీద లేకుండా చేసామని. కానీ ఆయన చెప్పినట్టే ఆయన 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచి పునరుద్ధానుడయ్యాడు. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా, అందుకనే క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘాల్లో 7 రోజుల్లో ఇది పరిశుద్ధ వారం అని ప్రతి దినము మరి చివరి వారంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని ధ్యానించడానికి గల కారణం ఏమిటి అంటే, అవును ప్రియులరా, యేసుక్రీస్తు తండ్రి యొక్క మహిమను చూపించాడు. ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకే నా కొరకే ఆయన విమోచన కార్యం చేస్తున్నాడు. ఒక ప్రయోజనకరమైన కార్యం చేస్తున్నాడు. మరి ఆయన ప్రయోజనకరమైనటువంటి కార్యం చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందడం. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఈ సిలువను గూర్చిన వార్త అనేకులకంట నశించిపోతున్నటువంటి వారికి వెరితనంగా ఉందంట. కానీ రక్షించబడుచున్నటువంటి వారికి ఇది గొప్ప శక్తి అయి ఉన్నది. ఈ సిలువను గూర్చిన వార్తని విని నీవు రక్షించబడితే అదే నీకు శక్తి అయి ఉన్నది. నీ జీవితాన్ని
మార్చుకునే గొప్ప అవకాశము, నిత్యము దేవునితో సహవాసము, సమాధానము కలిగినటువంటి జీవితము, ఇదిగో నీ కొరకే నీకు రావాల్సిన శిక్షణ అంతా కూడా ఆయనపై వేసుకొని గొప్ప శ్రమను అనుభవించినటువంటి ఆ గొప్ప త్యాగశీలిని కనుక నీవు చేర్చుకోగలిగితే ఆయన ప్రేమను, ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని వెనటికి మర్చిపోలేవు. తలలో ఉంచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ విమోచన కార్యము నాలో, నా కుటుంబంలో, మా గ్రామంలో, మా ప్రజల్లో, మా ప్రాంత ప్రజల్లో, మా దేశంలో జరుగునట్లుగా సహాయం చేయి. మా దేశం అంతా కూడా రక్షించబడినట్లుగా చేయమని చెప్పి ప్రార్థన చేస్తావా? పాపం నుంచి విడుదల పొందాలి నా దేశం అని ప్రార్థన చేస్తావా? భయంకరమైనటువంటి చెడుతో జీవిస్తున్నటువంటి మానవులందరూ కూడా విమోచించబడాలయ్యా, ఈ సిలువ సువార్త నేను కూడా ప్రకటిస్తానని చెప్పి తీర్మానం చేసుకుంటావా? తల వంచి ప్రార్థన చేయి. మహోన్నతుడ మా జీవాధిపతినికి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో వినిన ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు ఫలింపచే ప్రభు నాయన తండ్రి. నీ బిడ్డల హృదయాల్లో అయా తండ్రి ఫలింపచే ప్రభు నాయన తండ్రి. నశించిపోతున్నటువంటి ప్రజలతో మాట్లాడండి. వెర్రితనముగా భావిస్తున్నారు అలాంటి ప్రజలతో మాట్లాడండి తండ్రి. పాప భారాన్ని మా కొరకే మోసి గవిని వెలుపుట అయా తండ్రి, గవిని బయట నీవు అయా తండ్రి ఆయన విడిచిపెట్టి మా కొరకే మరణాన్ని జయించి తిరిగి సజీవుడిగా లేచినటువంటి మహనీయుడా, పునరుద్ధానుడా, శక్తిమంతుడా, నీ అద్భుతమైనటువంటి మహిమను ప్రతి ఒక్కరు కూడా చూసినట్లుగా చేయమని అయా తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించుమని, నీ మహిమలో వారిని అందరినీ కూడా ఎత్తిపట్టుమని, వాక్యం వింటున్నటువంటి ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి. మీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాకు తెలియజేస్తూ మాతో ఈ పరిసరలో కూడా పాల్గొనాలని, ఏకీభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రత్యేకమైన కుటుంబానికి మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును, వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. హెవెన్ హెవెన్ హెవెన్